నమస్కారం, టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. భీమడోలు ఫైర్ స్టేషన్ కు మంజూరైన అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించిన తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. నిట్లోని పరిశోధన ఆవిష్కరణల సంస్కృతిలో కొత్తగా చేరిన విద్యార్థులు భాగస్వాములు కావాలి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురేకు నివాళులర్పించిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్లు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తీర్మానించడంతో ఎన్టీఆర్, చంద్రబాబు విగ్రహాలకు క్షీరాభిషేకం చేసిన తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు. భీమడోలు అగ్నిమాపక కేంద్రానికి నూతనంగా మంజూరైన అగ్నిమాపక వాహనాన్ని బుధవారం ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే ధర్మరాజు స్వయంగా ఫైర్ ఇంజిన్ను నడిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ భీమడోలు అగ్నిమాపక కేంద్రానికి నూతన వాహనం అందుబాటులోకి రావడం ద్వారా పరిసర ప్రాంతాల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఏర్పడిందన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించేలా అగ్నిమాపక శాఖ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక దళ అధికారి ఎస్ శ్రీనివాస్, జనసేన మండల అధ్యక్షుడు ప్రతి మదన్, టీడీపీ మండల అధ్యక్షుడు కరణం పెద్దిరాజు, గుండుగోలు సొసైటీ అధ్యక్షుడు సిరిబత్తిన కొండబాబు, పట్నాల వెంకటేష్ బాబు, గణ, పుల్లయ్య నాయుడు, వెజ్జు ధర్మారావు, యుగంధర్, వాసు, అజయ్, దుర్గాపల్లితో పాటు కూటమి నాయకులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. పోసానపల్లి గ్రామంలో గురుకుల పాఠశాలలో ఈ రోజు అంటే క్లాస్ రూమ్స్ ఇబ్బంది పడుతున్నాయని మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఆవిడ ఈ రోజున మనకి డిస్ట్రిక్ట్ మినరల్స్ ఫండ్ నుంచి ₹1 శాంక్షన్ చేసి దాన్ని శంకుస్థాపన చేస్తూ అంటే 4 క్లాస్ రూమ్స్ కూడా గ్రౌండ్ లెవెల్లోనే చేసేయడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్కూల్స్ అన్నిటిని కూడా అద్భుతంగా అంటే ఎక్కడైనా సరే మౌలిక వసతుల్ని అన్నిటిని కూడా ఏర్పాటు చేసేటట్టు ఎక్కడ ఇబ్బంది ఉంటే ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు దాంట్లో భాగంగానే మనం ఈ రోజు 4 క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసుకుంటాం. దానిపైన కూడా ఏర్పాటు చేసుకుని అలాగే వసతి గృహం కూడా ఇక్కడ ఇబ్బంది ఉందని ఆల్రెడీ నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని కూడా త్వరలోనే దానికి కూడా కేటాయించేటట్టు ఆల్రెడీ ప్రపోజల్స్ అన్ని కూడా పంపించాం. ఆ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత దీన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే 23 కోట్లతో పూర్తిగా దీన్ని నూతన భవనాలన్నింటినీ కూడా నిర్మించేటట్టు ప్రపోజల్స్ అన్ని కూడా పంపించాం. దాన్ని శాంక్షన్ ఆర్డర్ రాగానే వాటిని కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే గ్రౌండ్ కూడా డెవలప్మెంట్ చేసి ఇందులో క్రీడలను కూడా ప్రోత్సహించేటట్టు మనకి చేస్తాం. అలాగే ఇంకా కూడా ఇక్కడ ఏమైనా అవసరం ఉంటే వాటిలన్నిటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా వాటిలన్నింటినీ కూడా నెరవేరుస్తామని. అలాగే ఈ భీమడోలు గ్రామంలో అగ్నిమాపక శాఖ వారికి నూతనంగా ఒక వెహికల్ని ఈరోజు ఫైర్ ఇంజిన్ ఈరోజు ఇక్కడ ఇవ్వడం, అలాగే ఇది 1985లో ఇక్కడ ప్రారంభించి ఆ రోజు నుంచి కూడా అంటే ఇది గ్రామీణ వాతావరణం కాబట్టి అంత అవసరం ఉండదు అనుకుని ఎప్పుడు దాకా పాత వెహికల్స్ వస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా కూడా ఇక్కడ
ఇచ్చినందుకు మన కూటమి ప్రభుత్వానికి, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన హోమ్ మినిస్టర్ అభి గారికి అందరికీ కూడా ఉంగటూరు నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఈ శాఖ ఎంతో అద్భుతంగా, అంటే మనం ఎక్కడైనా సరే విపత్తులు వచ్చినప్పుడు కానీ, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకునే త్వరితగతిన, అంటే నష్టం అధికంగా జరగకుండా క్షేత్రస్థాయిలో వీళ్ళందరూ కూడా ఎంతో బాగా పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ ద్వారా అభినందనలు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు అక్టోబర్ 2వ వారంలో జరుగుతాయని, స్థానిక సంస్థల ఎన్నికలన్నీ మరో 3 నెలల్లో పూర్తవుతాయని కార్మిక బోర్డు చైర్మన్, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమావేశం భాగ్యలక్ష్మిపేటలో బుధవారం జరిగింది. అల్లంపురం పంచాయతీలో అభివృద్ధి పనులు జరగనివ్వకుండా ఒక మాజీ ప్రజాప్రతినిధి అడ్డుకున్నారని, స్థానిక సంస్థలు ఎన్నికలు లేకుండా ఉంటే ఇలాంటి ఇబ్బందులే వస్తాయని, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, రూరల్ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్, దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, షేక్ బాజీ, గురుజు సూరిబాబు, శనగడ శ్రీనివాస్ గౌడ్, కాకర్ల సుభద్ర తదితరులు పాల్గొన్నారు. మనమన్నా ఓటమి అన్నా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అన్నా, మనం ఇంటికి వెళ్ళినప్పుడు మహిళా మనులే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ బయటకు వచ్చి మేము తెలుగుదేశం పార్టీకే మళ్ళీ ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అది మనం వాళ్ళని బూత్ దాకా తీసుకొచ్చి ఓటు వేయించుకోవడంలో ఉంటుంది. ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు మన పరిపాలన మన కొనసాగుతుంది. ఈ స్థాయిలో మనం ఖచ్చితంగా 100% స్ట్రైక్ రేట్ తోటి ఈ మున్సిపాలిటీని కానీ మండలాలు కానీ నెగ్గించుకుంటే తప్పనిసరిగా పైనుంచి వచ్చే ఫండ్స్ అన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఒక అల్లంపురం గ్రామంలో ఫండ్స్ ఉండగా కూడా ఆ ఫండ్స్ సీజ్ చేయించి అభివృద్ధి కార్యక్రమాలకి చేయని ఉండడం జరిగింది. మరి అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎవరికే లేవు, ఎక్కడా లేవు. మనం పూర్తి ఫ్రీడమ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మరి ఏ సర్పంచ్కైనా అక్కడ డబ్బులు ఉంటే ఖర్చు పెట్టుకునే పరిస్థితులు మరి ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పంచాయతీలకు డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతాం. పంచాయతీల్లో ఉన్న డబ్బులన్నీ కరెంటు బిల్లుల పేరుతో తీసేసుకున్న గవర్నమెంట్ గతంలో ఉంది. కానీ ఈవేళ అన్నీ ఆలోచించి పంచాయతీ స్థాయి నుంచే మరి అభివృద్ధి జరిగితే అది రాష్ట్ర స్థాయికి చేరుతుంది ఆ అభివృద్ధి అంతానే. మరి దాని ద్వారా మరి ప్రజలకి మంచి పరిపాలన, సుపరిపాలన అందించడానికి పూర్తిగా ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చెయ్యాలి. ముందుగా ముఖ్యంగా ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణంలో ఎన్నిక జరిగినప్పుడు రూరల్ మండలం అలాగే పెంటపాడు మండలం నాయకుల సహకారం మనం తీసుకుంటాం. తప్పనిసరిగా వాళ్ళు కూడా రంగంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా మీకు డివిజన్లు చేసి మీకు అప్పచెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ కార్యక్రమాన్ని, ఎన్నిక కార్యక్రమాన్ని 100% స్ట్రైక్ రేట్ ఇదే మన నినాదం. మరి గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో 22% బీసీలకు తగ్గించి బీసీల యొక్క మనోభావాన్ని దెబ్బతీయడమే కాకుండా మరి అందరినీ కూడా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు రానివ్వకుండా మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఈరోజు ఏదైతే బీసీ సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వానికి కానీ అండదండగా నిలిచారో, పార్టీని బలోపేతం చేసే విషయంలో కానీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విషయంలో కానీ ముందన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద ఒక నిర్ణయాన్ని తీసుకొని మరి ఈరోజు పట్టణాల్లోని 33.13 ప్రకారంగా అలాగే
రూరల్కి వచ్చేటప్పటికి 34% మరి బీసీలకు రిజర్వేషన్ కల్పించి ఈరోజు సమాజంలో బీసీ సోదరులందరిలో కూడా రాజకీయంగా ఎదుగుదల పెట్టే విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందున్నారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ 4%ని 20% చేయడం, 20%ని 28% చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ 21% ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అసెంబ్లీలో 34%, అలాగే స్థానిక సంస్థల్లో 33% వరకు ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో రాజకీయ రంగంలో ఇప్పటికే రాజకీయ రంగంలో బీసీ చాలా మన పార్టీలో ప్రాముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా ఎక్కువ బీసీకి కేటాయిస్తాం మూలంగా మన పార్టీకి అండగా బీసీ నాయకులు నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా నిలబడిన వర్గం ఉందంటే బీసీ వర్గం అని చెప్పొచ్చు. అలాంటి వర్గానికి ఆయన నెగ్గిన తర్వాత మాట నిలబెట్టుకొని 34% ఇవ్వడం అంటే మాటలు కాదు. అంటే లోకల్ బాడీస్ వస్తున్నాయి కాబట్టి మనం డోర్ టు డోర్ తిరగడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. ప్లస్ పార్టీకి కూడా ఒక మంచి మైలేజ్ వస్తుంది. ఏ విలేజ్లో అయితే తిరిగి ప్రతి విలేజ్ పాంప్లెట్ ఇస్తున్నామో, ఎందుకనంటే అన్ని అబద్ధాలు. వైసీపీ వాళ్ళు నలుగురు ఉంటే ముగ్గురు ఉండి వాళ్ళు నలుగురిని తీసుకెళ్లే వాళ్ళు కాదు, నలుగురిని పోషించే వాళ్ళు కాదు. కానీ గాలికి తిరుగుతూ అది రావట్లేదు ఇది రావట్లేదు అంటున్నారు. మనం ఇచ్చే పాంప్లెట్ చూసి వాళ్ళకి మనం చెప్పక్కర్లేకుండానే సామాన్యుడు కూడా సమాధానం చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ ఇస్తానన్నాడో ఇచ్చాడు, ఈ పాంప్లెట్ మళ్ళీ ఇచ్చాడని వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. ఇవి కూడా మేము ప్రత్యక్షంగా చూసాం, మా దగ్గరికి వచ్చి చెప్పడం కూడా జరుగుతుంది. దయచేసి కొంచెం కష్టమైన నష్టమైన మీరు ప్రతి విలేజ్ లో ఎవరైతే డోర్ టు డోర్ తిరిగారో వాళ్ళకి మంచి మైలేజ్ వస్తుంది. ఆ విలేజ్ లో మేము వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైన స్పందన కూడా వస్తుంది. తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక ఛత్రపతి శివాజీ సెంటర్ నుండి బయలుదేరి ఎన్టీఆర్ చౌక్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో షిరిడి సాయి స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మానవతా జిల్లా ప్రెసిడెంట్ వాసిపోయిన చంద్రయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ పైడికొండల సింధు, జిల్లా కమిటీ సభ్యులు జనపినేని రాజేంద్ర కుమార్, కన్వీనర్ చేకూరి బంగారరాజు, కార్యదర్శి బొడ్డు అరుణ, ట్రెజరర్ ఊడిముడి శ్రీనివాసరాజు, కేవీ రామారావు, బురిడి సతీష్, మిర్యాల కిషోర్, జంగా రామరాయ్, డిపి నాయుడు, యువివి సత్యనారాయణ, బి హరికుమార్, ఎర్ర ఆంజనేయ స్వామి, రాగిరెడ్డి ప్రసాద్, బి రాజేంద్ర ప్రసాద్, వాసాభక్తుల మోహన్, కోటారాంబాబు, విజయకుమారి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. మానవత యొక్క ధ్యేయం ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి, చిట్ట చివరున్న మనిషికి మనం ఎవరికైతే సాయం చేయగలుగుతామో ప్రపంచ శాంతి నెలకొల్పగలుగుతాము అనేది మా మానవచంద్ర వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారిది. ఆయన ఆ ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని చాలా చక్కగా జంగారెడ్డిగూడెంలో మొదలైన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా విస్తరించి ఈరోజు 1,00,000 మంది సభ్యులు ఈ మానవతా సంస్థలో చేరడం జరిగింది. ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరి లక్ష్యం ఒక్కటే, సేవా దృక్పథంతో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మన మానవతా సంస్థలో ఉండడం. మేము ఉచితంగా ఫ్రీజర్ బాక్సులు, అలాగే విద్యార్థులు ఎవరికైనా ఇబ్బందులో ఉన్న విద్యార్థులకి ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం, అలాగే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్లో కానీ పిల్లలకు కావాల్సిన వసతులు, బెంచీలు, అలాగే వాటర్ బాటిల్స్ను అందించడం మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైతే ఆపదలో ఉంటారో వారికి మేమున్నామంటూ మా మానవతా సభ్యులు ముందుకొచ్చి వారికి సహాయం చేయడం జరుగుతుంది. అందులోనే భాగంగా ఈరోజు ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పి మేమందరం కూడా ర్యాలీ చేయడం జరిగింది. మరి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, మరి ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. కానీ మన ఆలోచనలు వేరు. కానీ మన అందరం ఒక కోరిక ఉంది, మన అందరం కూడా శాంతిగా జీవించాలి, సురక్షితంగా జీవించాలి, మన కుటుంబాలు సంతోషంగా ఉండాలి, మన భవిష్యత్ తరాలు భయంతో కాకుండా ఆశతో ప్రపంచ శాంతి గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, శాంతి అంటే మనిషికి భద్రత ఉండటం, ఆకలి బాధపడే వ్యక్తి లేకపోవటం, చిన్నారి భయపడకుండా పాఠశాలకు వెళ్ళటం, శాంతి అంటే ఒక అభిప్రాయాన్ని మరొకరు గౌరవించడం. ప్రపంచ శాంతి కావాలంటే మొదట మన ఇంట్లో మనం శాంతిగా ఉండాలి. మరి యుద్ధాలు వస్తూ ఉంటాయి, మరి యుద్ధాల వలన మరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారో
దానివలన మరి ప్రపంచంలో మన ఆర్థికంగా నష్టం జరుగుతుంది, అలాగే ఆరోగ్యకరంగా కూడా హెల్త్ పరంగా కూడా మరి నష్టం జరుగుతుంది. ఆ యుద్ధాలు నివారించాలంటే మనం అందరూ కూడా శాంతిగా జీవించాలి. ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ప్రతి సంవత్సరంలాగే మన మానవతా సంస్థ తరఫున శాంతి ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేశామండి. ఈరోజు ప్రపంచ శాంతి దినోత్సవం కూడాను మన మానవతా తరఫున వారోత్సవాలు వారం రోజులు ఆగస్టు 16 నుంచి 22 వరకు వారోత్సవాలు. ఇంత పెద్ద ఎత్తున శాంతి కోసం శాంతి ర్యాలీలు చేసే సంస్థ మన రాష్ట్రంలోనే ఎక్కడ లేదు. మానవతా సంస్థ రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్ల ఈ కార్యక్రమం చేస్తుందండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, తర్వాత పర్యావరణ పరిరక్షణను, తర్వాత కులమతాలకు అతీతంగా శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేస్తామండి. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. విద్యార్థులు తమకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి సూచించారు. ఏపీ నీట్లో ఈ విద్యా సంవత్సరానికి కొత్తగా ప్రవేశాలు పొందిన ప్రథమ సంవత్సరం బీటెక్ విద్యార్థులకు డీన్ అకాడమిక్ డాక్టర్ ఎన్ జయరాం ఆధ్వర్యంలో ప్రాంగణంలోని రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో బుధవారం ఇండక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి మాట్లాడుతూ నిట్లోని పరిశోధన ఆవిష్కరణల సంస్కృతిని సద్వినియోగం చేసుకుని సంస్థకు, రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకువచ్చే అర్థవంతమైన ప్రాజెక్టులు, పరిశోధనలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీన్ అకాడమిక్ డాక్టర్ ఎన్ జయరాం, డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ హిమబిందు, రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి, అసోసియేట్ డీన్లు, పలువురు విభాగాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు. I should firstly congratulate you for having chosen NITAP and have joined this institute. As the director was mentioning, there's a great legacy for this institute, and you will be a part of that legacy. Let me also not overemphasize the achievement of your admission here, because it's not, I don't consider this as an accomplishment. Days are changing very fast. Situations are so very different today. When your parents probably entered the university arena, those days were different. And then you entered to be an engineer at this point of time. By the time you graduate, it's going to be much more different. Things are changing so fast. And every moment, we are challenged. We are worried. We do not know, being at the Council of Higher Education of the state, we are questioned. Often, we have several indicators that come to us, which we are not too sure that we know everything about. తాడేపల్లిగూడెంలో ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం వేడుకలను బుధవారం ఉదయం ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి తాడేపల్లిగూడెం అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి షబ్బీర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాగురి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫోటోగ్రాఫర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కొడమంచిలి ఆశీర్వాదం, కార్యదర్శి బొల్లారపు సారాభాయి, ఎండి రఫీ, బాదంపూడి జయకిషోర్, బొబ్బులశెట్టి రాజు, జానబ్ ప్రసాద్, చిక్కి విష్ణు, అవినాష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ 187వ జన్మదినం సందర్భంగా ఫోటోగ్రఫీ డే నిర్వహించుకుంటున్నాం. అలాగే మన తాడేపల్లిగూడెంలో డాగూరే ఫోటోగ్రాఫర్స్ అండ్ వెల్ఫేర్ వీడియోగ్రాఫర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ చిన్ని మిక్సింగ్ యూనిట్ వద్ద జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మనకు ఈయన డాగూరే గారు, లూయిస్ గారు కొందరు ఎంతో శ్రమించి మనకు కెమెరాను కనుగొని మనకు అందించడం జరిగింది. దీని మీద మనం జీవనోపాధి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవనోపాధి పొందుతున్నారు. ప్రతి ఒక్కరికి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డాగూరే తాడేపల్లిగూడెం ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్టర్ అయ్యి ఈరోజు మన సహోదరులందరికీ ఐడి కార్డులు మేము పంపిణీ చేయడం జరిగింది. 187వ వరల్డ్ ఫోటోగ్రఫీ డేగా మేము సెలబ్రేట్ చేస్తున్నాం.
అందరూ జీవనోక్తికి తోడ్పడిన డాగూరే గారికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించాం. అలాగే ప్రపంచంలో అందరూ కూడా ఫోటోగ్రాఫర్లు అందరూ ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈ ఫోటోగ్రఫీ డేని జరుపుకుంటున్నారు. ఉచితంగా మన నేనడ్డు సార్ కిషోర్ గారు ఐడి కార్డుని మన సహోదరులందరికీ ఇస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వైస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆటోనమస్ తాడేపల్లిగూడెం నల్లజర్ల హైవేకి చేర్చి సువిశాలమైన ప్రాంగణంలో అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, లాబొరేటరీస్ తో పాటు సీనియర్ ప్రొఫెసర్లచే విద్యాబోధన, నాక్ అక్రిడేషన్ మరియు యూజీసీ వారిచే ఆటోనమస్ హోదా పొందిన వైస్ ఇంజనీరింగ్ కాలేజ్. మా ప్రత్యేకతలు: క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ద్వారా ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలలో అత్యధిక ప్లేస్మెంట్, అంతర్జాతీయ జర్నల్స్ తో కూడిన డిజిటల్ లైబ్రరీ, మైక్రోసాఫ్ట్ అండ్ ఇన్ఫోసిస్ అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, టీసీఎస్ ఇంటర్న్షిప్ మరియు ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఆటోనమస్ హోదా వల్ల ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగానికి అవసరమైన ప్రత్యేక ప్రోగ్రామ్స్ ద్వారా అత్యధిక ఉద్యోగ అవకాశాలు. విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్స్ తో పాటు జిల్లా అంతటా బస్సు సదుపాయం కలదు. అర్హులైన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం లభించును. ఆఫర్ చేస్తున్న కోర్సులు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మరియు ఎంబీఏ, ఈఏపీ సెట్, ఈసెట్, ఐసెట్. కౌన్సిలింగ్ కోడ్ వైస్ WISE. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. ప్రిన్సిపల్ డాక్టర్ డిఎస్ సాంబశివరావు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు: ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ ఆధ్వర్యంలో బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్, చంద్రబాబు విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి అన్నారు. తొలుత ఎన్టీఆర్ పార్టీలో బీసీలకు పెద్దపీట వేశారని, దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ నేడు దాన్ని 34% కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ, గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరివి రవికుమార్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, దాసరి అప్పన్న, షేక్ బాజీ, అడ్డాల నరసింహారావు, కొల్లి రామావతి, శనగడ శ్రీనివాస్ గౌడ్, కాకర్ల సుభద్ర, అడ్డాల నరసింహారావు, గురుజు సూరిబాబు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేబినెట్ లో మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నిన్న బీసీలకు అందరికి కూడా రాజకీయంగా అన్ని రూరల్ అన్ని ఏరియాల నుంచి కూడా రాష్ట్రం మొత్తం మీద 34% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి నిన్న ఆయన నిర్ణయం తీసుకున్నారు. దానికి గాను ఆయనకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన కాంచి కూడా
బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అంటిపెట్టుకుని ఉన్నారు. మరి అదే విధంగా మరి ఆయన ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకి బీసీ వర్గాల తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శ్రీ వలవ బాబ్జీ గారి నాయకత్వంలో మరి నిన్నటి రోజున మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంలో మరి నిన్న కేబినెట్ మీటింగ్లో ఆయన ఇవ్వడం జరిగింది. మరి దాని విషయమై మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి బీసీ వర్గాలు బడుగు బలహీన వర్గాల తరఫున మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పార్టీ ఆదేశించిన వారికి టికెట్లు ఇచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా గెలిపించే విధంగా మరి ఎలక్షన్లో అందరూ కూడా మరి సందిగ్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి బీసీలకు ఏదైతే మరి నారా చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్ మరి నిన్న క్యాబినెట్లో మరి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరి ఆయన ఎన్నికల్లో కూడా నారా లోకేష్ గారు ఏదైతే మీకు మన జగన్మోహన్ రెడ్డి మీకు ఏదైతే గొడ్డల పోటీ వేసాడో బీసీలకి మా గవర్నమెంట్ రాగానే మీకు 34% ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం, మరి ఈరోజు క్యాబినెట్లో బీసీలందరికీ కూడా 33% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో మరి అధికారం వచ్చే విధంగా ఆయన బిల్లు పాస్ చేయడం కూడా జరిగింది. ఆయనకి మా బీసీ సంఘాలు అందరూ తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇదివరకు ఎన్టీ రామారావు మరి రిజర్వేషన్ పెట్టి స్థానిక సంస్థల్లో సర్పంచ్లు గాను, ఎంపీపీలు గాను, జడ్పీటీసీలు గాను, జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఒక బీసీలకి రిజర్వేషన్ కల్పించిన ఎన్టీ రామారావు ఆ రోజు, ఈ రోజు అలాగే చంద్రబాబు నాయుడు 34% రిజర్వేషన్ పెడుతూ మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎప్పుడు కూడా మంచి చేసుకుంటూ, బీసీలు అంటే ఎప్పుడు కూడా ఆ పార్టీకి మంచి గౌరవం. మేము బీసీలందరం కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవ బాబ్జీ గారి ద్వారాగా మరి ఎన్టీ రామారావు పాలాభిషేకం కార్యక్రమం చేయటం, ఇక్కడ బీసీలుగా మేము పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ 11వ అదనపు జిల్లా జడ్జ్ ప్రవీర్ భాంజ్దేవ్ పారాలీగల్ వాలంటీర్స్ కు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. వారికి చేయవలసిన విధులు, బాధ్యతల గురించి తెలియజేశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో లాయర్లు ముత్తా రామారావు సివిల్ కేసులు, ప్రోనోట్లు, ఆస్తి పంపకాలు, బదలాయింపు చట్టం గురించి, పి వీరభద్రుడు క్రిమినల్ కేసులు, అరెస్ట్, బెయిల్, వరకట్నం కేసులు, మనోవర్తి మొదలగు చట్టాల గురించి, వి తేజ పారాలీగల్ వాలంటీర్స్ యొక్క పరిమితి, ఉచిత న్యాయ సహాయం గురించి తెలియజేశారు. 17 మంది శిక్షణకు హాజరయ్యారు. భీమవరంలో బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు వత్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో బీసీలకు 34% రిజర్వేషన్, పంచాయతీల్లో, మున్సిపాలిటీలో 33% రిజర్వేషన్ అమలు చేయడం, బుధవారం జీవో తీసుకురావడం ఒక చారిత్రక నిర్ణయం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, మంత్రులకి, ఎమ్మెల్యేలు అందరికీ పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బల్లా పరమేశ్వరరావు, కొడవర్తి శివప్రసాద్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధ్యక్షులు కేశవభట్ల విజయ్, అత్తిలి బాబి, మారిశెట్టి నరసింహమూర్తి, సతీష్, తిరుమలరావు, బీసీ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు సోదరుడు వత్తన కాశీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ జిల్లాలో వివిధ కుల సంఘ నాయకులతో సమావేశం వేయడం జరిగింది. ఆ సమావేశంలో మరి ఇటీవలే అసెంబ్లీలో స్థానిక సంస్థల్లో ఎన్డీఏ కూటమి మరి 34% రిజర్వేషన్ ఇస్తానని చెప్పినటువంటి హామీ ఇచ్చిన మీదట మరి నిన్న అసెంబ్లీలో చర్చ జరగటం, మరి ఏకగ్రీయంగా 34% స్థానిక సంస్థలో ఇవ్వటం జరిగింది. దానికి కూటమి నాయకత్వానికి మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇటీవల హైకోర్టు కూడా మేము ఆశ్రయించడం జరిగింది. డెడికేషన్ కమిషన్ని వేయటం కూడా జరిగింది. అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు న్యాయస్థానానికి కూడా మేము ఆశ్రయించి స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాలంటే క్యాస్ట్ సెన్సస్ చేయాల్సిందే. ఏదైతే మరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి 34 రిజర్వేషన్ కావాలని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా కేసీఆర్ శంకర్రావు గారి సారథ్యంలో మరి అనేక ఉద్యమాలు, పోరాటాలు చేయడం జరిగింది. అలాగే ఏదైతే
కులగణన చేయాలి, ఏబిసిడి వర్గీకరణ జరగాలని అనేక సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే డెడికేటెడ్ కమిషన్ వచ్చే వరకు 27% ఇవ్వాలని ఆలోచన ఉన్నా కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ద్వారా ఈరోజు అసెంబ్లీలో 34%, అలాగే మున్సిపాలిటీలో 33% ఇచ్చినందుకు మేము బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ సంఘం ద్వారా అనేక మంది ఇవాళ మరి రాజకీయాల్లో ఉన్నతమైన పదవులు పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఇటువంటి పోరాటాలు చేసిన మా కేసీఎన్ శంకర్రావు గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు కిలిపర్తి వెంకట్రావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ హాజరయ్యారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచర్ల గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిదన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ గాలి వీచినా ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కిలిపర్తి వెంకట్రావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి, గ్రామ టీడీపీ అధ్యక్షుడు కుండ్రెడ్డి సురేష్, అడ్డగర్ల గంగరాజు, నెక్కలపూడి వీర్రాజు, కుందేటి రామకృష్ణ, కోళ్ల సత్యబాబు, గణపతి, నేడే బాపిరాజు, కరటూరి ఆనందరావు, ముల్లపూడి లక్ష్మణరావు, ముల్లపూడి సంజీవరావు, కోయనమూడి శివానందం, కుందేటి సురేంద్ర, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాచర్ల గ్రామం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. ఎందుకంటే 2019లో ఒక మరి వైఎస్ఆర్సీపీ గాలి వీచిన ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన గ్రామం. ముఖ్యంగా ఈ గ్రామంలో మరి కొన్ని మౌలిక వసతులు చేయవలసిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాలన్నీ మరి అతి తొందరలో మరి చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈవేళ ఏ ఇంటికి వెళ్ళినా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. సాదరంగా వాళ్ళకు వచ్చే పథకాలు కానీ, వాళ్ళ బాబుగారి పాలనలో సంతృప్తి కానీ మనం అడిగిన వెంటనే చెప్తూ ఉన్నారు. ఎంతోమంది కొన్ని ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులు తీరుస్తారు. బాబుగారి పరిపాలన చాలా బాగుంది అనే పరిస్థితి ఈ గ్రామం అంతా కూడా ఉంది. ముఖ్యంగా మరి ఇంతకుముందు గత 22 రోజులుగా మరి మనం తిరుగుతూ ఉన్నాం. ఏ ఇంటికి వెళ్ళినా ఆదరణ లభిస్తూ ఉంది. అది మనల్ని అనుకోకలేదు. బాబుగారు చేసే పరిపాలన వాళ్ళకి నచ్చడంతో మనల్ని సాదరంగా మరి గౌరవిస్తూ ఉన్న పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. మరి రానున్న రోజుల్లో ఏవైతే ఆయన అనుకున్నారో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి ఎక్కడా కూడా అలుపెరగని సైనికుల్లాగా ఆయన పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మీరు ఒకటి ఆలోచించండి, గతంలో ఉన్న ప్రభుత్వం ఒక సంక్షేమాన్నే చూసింది కానీ అభివృద్ధిని చూడలేదు. ఈవేళ సంక్షేమం అభివృద్ధి కూడా చూసుకుంటూ ఏంటి అభివృద్ధి చేశారని అడుగుతూ ఉన్నారు. కళ్ళు లేని వాళ్ళకి మనం ఏం చెప్తాం? అభివృద్ధి లేదని అంటేనే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి రోడ్లు తూట్లు పొడిచేసిన పరిస్థితుల్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలు పైబడి మరి 8,500 కిలోమీటర్లు రోడ్లు వేయించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చే సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ, అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ప్రజలను అడుగుతుంటే ప్రజలు మంచి స్పందనతోటి కూటమి వచ్చిన తర్వాత మాకు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయి, ఇటువంటి ప్రభుత్వం ఉంటేనే మాకు కుటుంబాలు కానీ మా గ్రామాలు కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పని ప్రజలు మంచి స్పందన ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు,
మనం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. తల్లికి వందనం మొన్న వేసాం, అన్నదాత సుఖీభావ వేసాం. ఏదైనా ఆన్లైన్లో లోటుపాట్లు ఉండి ఎవరికైనా అర్హులకి అందకపోతే అవన్నీ తెలుసుకుని మా దృష్టికి తీసుకుని వస్తే ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పని ఈరోజు పంపించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా బాబ్జీ గారు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకొని ఆ ఇబ్బందులు నోట్ చేసుకుని పార్టీ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 22 రోజులుగా తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ వలవల బాబ్జీ గారు పెంటపాడు మండలం రాచెల్ల గ్రామంలో ప్రతి ఇంటికి వెళుతూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో గడిచిన 2.5 సంవత్సరాలుగా చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని కరపత్రం రూపంలో ఇవ్వడం, వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం. అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఏమేస్తారంటే కూటమి ప్రభుత్వ పాలన బాగుంది, చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా మేలు జరుగుతుందని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ కరపత్రంలో విషయాలని తెలుసుకోవాలి. ఏదైనా సమస్యలు ఉంటే స్థానిక నాయకత్వం ద్వారా ఇన్ఛార్జి గారికి దృష్టికి తీసుకొచ్చి ఇన్ఛార్జి గారు జిల్లా పార్టీ దృష్టికి, రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకొస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా ఇంకా 10 రోజులు టైం ఉంది కాబట్టి ఈ 10 రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటిని టచ్ చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు ఏర్పడి 2 సంవత్సరాల అయింది. ఈ 2 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి ఆయన చేసిన పథకాలను, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈవేళ మన రాచెల్ల గ్రామంలో ఇంటింటికి డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే అందరూ కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలని తెలుసుకుని అందరూ కూడా బాగా స్పందించారు. చంద్రబాబు నాయుడు గారి పాలన, కూటమి పాలన అంతా బాగుందని, అలాగే వారి సమస్యలు తెలుసుకున్నారు. మన బాబ్జీ గారికి విన్నపించుకున్నారు. వారు కూడా అవన్నీ తీరుస్తారని మనకి మాట ఇచ్చారు. అలాగే అందరికీ కూడా నమస్కారాలు. తాడేపల్లిగూడెం ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ కాపక గంగాధర్, సెక్రటరీ ఐతం ప్రసాదులు మాట్లాడుతూ డాగురేను స్ఫూర్తిగా తీసుకుని కళను ఎంచుకున్న ఫోటోగ్రఫీ జీవన వృత్తిలో కొనసాగుతున్న ఫోటోగ్రాఫర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాల చైర్మన్ మారడాని రాము, ఉపాధ్యక్షులు భాను, పెద్దోజు మురళి, కార్యవర్గ సభ్యులు, ఫోటోగ్రాఫర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లూయిస్ డాగరే గారి యొక్క ఫోటోగ్రఫీ యొక్క విధానాన్ని ఫ్రెంచ్ ప్రభుత్వం 1836 సంవత్సరం ఆగస్టు 19వ తారీఖున పేటెంట్ పొందడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవాన్ని ఆగస్టు 19వ తారీఖున మన ఫోటోగ్రాఫర్ సోదరులందరూ కూడా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టిన విధానానికి ఫోటోగ్రఫీ యొక్క డెవలప్మెంట్, ఫోటోగ్రఫీ పితామహుడు ఆయన ఫోటోగ్రాఫర్స్ దానికి చేసిన విధానాలకి ఇవాళ చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్ ఈ వృత్తినే విధానంగా చేసుకుంటూ చాలామంది కుటుంబ పోషణకి కూడా ఈ ఫోటోగ్రఫీ ఎంతో దోహదపడుతుంది. అలాగే మా లూయిస్ డాగరే గారికి ఈ ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ సందర్భంగా నివాళులు అర్పించుకుంటూ ఈ రోజున ఫోటోగ్రఫీని నమ్ముకున్న వారు ఎవరో కూడా ఏ రకంగా అయినా సరే ఫోటోగ్రాఫర్స్ ముందుకెళ్తున్నారు తప్ప ఫోటోగ్రఫీలో అనుభవవంతులుగా ఉండి ఎంతో చాకచక్యంగా లూయిస్ డాగరే గారు ఆయన నమ్ముకుని మనం ముందుకు వెళ్తున్నాం. అది ప్రతి ఫోటోగ్రాఫరు కూడా ఈ రోజున ఫోటోగ్రఫీ దినోత్సవం చేసుకుంటున్నారు. ఒక ఫోటో తీసామంటే ఆ ఫోటో ఎప్పటిదైనా ఎంతకాలమైనా సరే ఫోటోలు చూడగానే తీసిన ఫోటోగ్రాఫర్లు గుర్తొస్తాడు, ఆ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అదే ఫోటోగ్రఫీ యొక్క గొప్పతనం. ఏ విషయంలో అయినా సరే కెమెరా లేకుండా పనికి ముందుకెళ్ళదు. ఏ విషయంలో అయినా సరే ఫోటోగ్రఫీ దినోత్సవం. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరూ ఘనంగా మనం ఈరోజు జరుపుకున్నాం. అయితే ఇది మనకి ఒక జీవనోపాధిగా మనకి కొనసాగుతుంది. మనకి లూయిస్ డాగరే మనకి ఒక కళని మన చేతికి అప్పగించారు. దాన్ని మనం ఏ విధంగా అంటే ఒక జీవనోపాధిగా లేని వారు కూడా ఈరోజు ఫోటోగ్రాఫర్స్ని ఒక మంచి వృత్తిగా ఎంచుకుని ముందుకు సాగుతున్నారు. మన అసోసియేషన్లో ఈరోజు ఒక దగ్గర ఒక 300 పైచీలకు మనకి ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఆ ఫోటోగ్రాఫర్స్ దీని జీవనోపాధిగా వృత్తిని ఎంచుకుని వాళ్ళ ఒక జీవనోపాధిలో కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈరోజు మనం జరుపుకున్న ఈ విధానానికి అయితే కళ అనేది ఎటువంటిదంటే ఈ కళ మనిషి అంటూ ఈరోజు ఉంటాడు, రేపు పొద్దున ఉండరు. అయితే కళ అనేది నిలిచిపోతుంది. మనం తీసిన ఈరోజు ఈ కళ, ఈ ఫోటో అనేది జీవితాంతం మర్చిపోకుండా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క వృత్తిలో ఎంతోమంది రాణిస్తున్నారు. గీత కార్మికుల సమస్యలపై భీమవరం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈ నెల 26న తలపెట్టిన ధర్నాలో గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామన మునిస్వామి పిలుపునిచ్చారు. బుధవారం నాడు తాడేపల్లిగూడెంలో ప్రజా సంఘాల ఆఫీసులో తాడేపల్లిగూడెం డివిజన్ గీత కార్మిక సంఘ సమావేశం
పిచ్చేటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి దాసరి సూరిబాబు, కామన సత్యనారాయణ, గుత్తుల రాము, దాసరి నరసింహమూర్తి, కామన శ్రీనివాసరావు, రేలంగి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు గీత కార్మికుల సంక్షేమం కోసం మేము పనిచేస్తామని, అర్హులైన గీత కార్మికులు 50 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇస్తామని, ఎక్స్గ్రేషియాన్ని పునరుద్ధరిస్తామని, కళ్ళుని ఆధునీకరణ చేస్తామని, కళ్ళుని శీతలపానీయంగా చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయినా ఈ ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి ₹1 కూడా కేటాయించడం కానీ ఏమీ చేయకుండా, అలాగే బ్రాందీ షాపుల సంఖ్య తగ్గించాలి, గీత కార్మికులకి గతంలో 20% మేము ఇస్తాము సొసైటీలకి షాపులన్నీ కూడా వాగ్దానం చేస్తున్నారు. అవి ఇవ్వకుండా ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఈ నెల 24, 26వ తేదీన భీమవరంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసు దగ్గర గీత కార్మికుల సమస్యల మీద ఈ రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులను రద్దు చేయాలని కోరుతూ మహాధర్నా నిర్వహించాం. ఈ ధర్నాలో గీత కార్మికులు, గీత కార్మిక కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘంగా పిలిపివ్వడం జరుగుతుంది. మానవతా ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బుధవారం భీమడోలు సిహెచ్సి, అమెరికన్ హాస్పిటల్, దేవి, కాట్రగడ్డ, బాలు ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్లకు పండ్లు, పౌష్టికాహారాన్ని భీమడోలు ఏఎస్ఐ మత్తి ప్రభాకరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ ప్రభాకరరావు మానవతా సంస్థ అభివృద్ధికి ₹5,000 విరాళాన్ని అందజేశారు. మానవతా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సామాన్యులకు అండగా నిలుస్తున్నాయని ఏఎస్ఐ ప్రభాకరరావు, సిహెచ్సి వైద్యురాలు డాక్టర్ సునీత అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్రావు, మండల అధ్యక్షులు చిలపర్తి ఆదినారాయణ, ఘంటా పాండురంగారావు, పసుపులేటి సాంబశివరావు, ఉన్నమట్ల సత్యనారాయణ, గోడుగుంట్ల రమణశంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి భీమడోలుకి సంబంధించినటువంటి మానవతా సభ్యులందరూ, ప్రెసిడెంట్స్ కానీ, సెక్రటరీస్ కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు మరి మన భీమడోలు గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు, తర్వాత బ్రెడ్స్ వాళ్ళని పంచిపెట్టడానికి ఎంతో సహకరించారు. ఇది ప్రతి సంవత్సరం కూడా నిత్యం జరుగుతూనే ఉన్న ప్రాసెస్. ఇది గతంలో కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి RO ప్లాంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ సంస్థ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈ సంస్థ అభివృద్ధి చెందాలంటే దాతలు కూడా ముందుకు రావాలని నేను అభిలాషిస్తున్నాను. మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం 16 నుంచి 22 వరకు వారోత్సవాలు జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా మన హాస్పిటల్కి వచ్చి రోగులకి పండ్లు, బ్రెడ్, ఫ్రూట్స్ ఇవన్నీ ఇచ్చినారు. ప్రతి సంవత్సరం కూడా వీరు ప్రతి సంవత్సరం మా హాస్పిటల్కి వచ్చి రోగులకి ఈ తమ యొక్క బాధ్యతగా వాళ్ళు తొందరగా రికవర్ అవ్వాలని ఫ్రూట్స్ పంచుతూ ఉంటారు, బ్రెడ్, ఫ్రూట్స్. తర్వాత హాస్పిటల్కి మాకు లాస్ట్ ఇయర్ RO ప్లాంట్ కూడా డొనేషన్ చేశారు. అందుని బట్టి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లిలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలు మిద్దె కనకారావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు మిద్దె వయ్యారు, సెక్రటరీ మేకా శ్రీను, సంఘ సభ్యులు మిద్దె సత్యనారాయణ, కారంకి పోతురాజు, మేకా సత్యనారాయణ, మేకా పెద్ద సత్యనారాయణ, పుల్లూరు చంద్రరావు, మేకా అన్నవరం, కారంకి శ్రీనివాసరావు, కారంకి వీరరాఘవులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భీమడోల్లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని బుధవారం స్థానిక ఫోటోగ్రాఫర్స్ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కెమెరా సృష్టికర్త డాగూరే, మాజీ రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇన్ పేషెంట్లకు సూపరింటెండెంట్ డాక్టర్ సునీతతో కలిసి పండ్లు, పౌష్టికాహారం అందజేశారు. భీమడోలు మండల ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం సభ్యులకు ID కార్డులు అందజేసి సంత మార్కెట్ సెంటర్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రభు చౌదరి, రంగారావు, నరేష్, పుల్లాబొట్ల రామ్మూర్తి, బ్రహ్మారావు, శ్రీరామ్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. భీమడోల్ సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఈరోజు ప్రపంచ ఛాయా దినోత్సవ సందర్భంగా సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న పేషెంట్ అందరికీ ఫ్రూట్స్ మరియు డ్రింక్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా సమైక్యంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఫోటోగ్రఫీ అనేది డాగురే గారి యొక్క సృష్టించిన కెమెరా వల్ల ఈరోజు ఫోటోగ్రాఫర్ అందరూ ఈరోజు ఈ విధంగా
బతకడం ఆయన ద్వారా జీవించడం ఆయన ద్వారా సంపాదించడం ఎన్ని జరుగుతున్నాయి కాబట్టి ఆయన్ని స్మరించుకోవాలి మనం. ఈరోజు 187వ ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున డాగురే గారిని, నిఫ్టీ గారిని, టాల్బర్ట్ గారిని స్మరించుకుని వారి స్మృతుల్లో వాళ్ళ ఆదర్శంగా తీసుకుని ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్న ప్రతివారు వాళ్ళని రోజు స్మరించుకుంటూ కలాం డాగురే వేదిక వద్ద ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఈ రోజున మండల ఫోటోగ్రాఫర్లందరికీ ఐడి కార్డులు పంచిపెట్టడం జరిగింది. స్థానిక ఏలూరు రోడ్లో వేంచేస్తున్న సిద్ధిబుద్ధి వినాయకుడి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ర్యాలీ రామకృష్ణ శర్మ అర్చకత్వంలో పూజలు నిర్వహించారు. బుధవారం పురస్కరించుకుని భక్తులందరి గోత్రనామాలతోటి కూడా చాలా విశేషంగా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి గరికి పూజా కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా జరిగాయి. ప్రతి భక్తులు కూడా కోరిన కోరికలు నెరవేరుతున్నాయని ఎంతో ఆనందంగా స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం కూడా జరుగుతోంది. వివాహం కాని వారికి వివాహం, సంతానం, వ్యాపారాభివృద్ధి, అలాగే రుణ విమోచనం, రుణ బాధలు, నూతన గృహం, ఏ పనులు అనుకున్నా కూడా స్వామిని దర్శించుకుంటే మళ్ళా 2-3 వారాల్లోనే వారి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. కావున ప్రతి భక్తులు కూడా మా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ ఈనాటి వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.